మేషరాశి శనీశ్వరుడితో పాటు 3 సహజ శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఆర్థికపరమైన అంశాలు పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులు సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇక వృషభ రాశి ఉద్యోగ స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో చేరినందువల్ల కెరీర్ సంబంధమైన విషయాలన్నీ సానుకూలంగా ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి లాభస్థానంలో గురువు బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల కంటే ఒక అడుగు మీరు ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. సర్వత్రా మీ మాట చెల్లుబాటులో ఉంటుంది. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇక కర్కాటక రాశి సప్తమ స్థానంలో శుక్ర కుజుల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి 1-2 శుభవార్తలను వింటారు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూల పడుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ వహించాలి. సింహరాశి రాశ్యాధిపతి రవి కాస్తంత అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఒక శుభకార్యంలో బంధువులకు సహాయం చేస్తారు. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూల పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. కన్యా రాశి పంచమ స్థానంలో కుజ శుక్రగ్రహాల కారణంగా ఇంటా బయట కొన్ని అనుకూలతలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. వ్యాపారాల్లో లాభాలకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. తులారాశి ఈ రాశికి దాదాపు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని ప్రధాన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలకు సమస్య ఉండదు. అనారోగ్యాల నుండి చాలా వరకు బయటపడిపోతారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. సామరస్యం ఏర్పడుతుంది. శని అనుగ్రహం పూర్తిగా ఉన్నందువల్ల ఆదాయపరంగా ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. వ్యాపారాలు లభిస్తాయి. వృశ్చిక రాశి రాశ్యాధిపతి కుజుడు ఉచ్చలో ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో బాగా కలిసొస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. 4వ స్థానంలో శని బుధగ్రహం రవిగ్రహం కలవడం వల్ల 1-2 కుటుంబ సమస్యలకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధనస్సు రాశి ఈ రాశి వారికి దాదాపు ప్రతి గ్రహము అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని విషయాల్లోనూ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతి ఉద్యోగంలో వేగంగా పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటలో ముందుకు వెళతాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుండి మంచి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. మకర రాశి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ముఖ్యంగా సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఇతరులకు వీలైనంత సహాయం చేస్తారు. కుంభరాశి ఈ రాశిలో సంచారం చేస్తున్న రవి శని బుధగ్రహాల వల్ల వృత్తి ఉద్యోగాలలో ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది.
మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొందరు బంధువులకు సహాయంగా నిలబడతారు. మీనరాశి లాభస్థానంలో ఉన్న కుజ శుక్రగ్రహాల వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుండి శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు ఉంటాయి.